appliances. The Amazon discovered that this infrastructure could be further extended to provide affordable and easy to use resources for enterprise computing as well as computing for the masses. అంటే బిగినింగ్లో మనకు అమెజాన్ వాళ్ళు ఎందుకు వచ్చారంటే బిజినెస్ పర్పస్కి రావడం జరిగిందండి. అమెజాన్ వాళ్ళు ఎందుకు వస్తారు, బిజినెస్ పర్పస్కి రావడం జరిగింది. ఈ బిజినెస్ పర్పస్లో ఏం చేసేవాళ్ళు, ఫస్ట్లో బుక్స్ అమ్మేవాళ్ళు, సిడీస్ అమ్మేవాళ్ళు, కొంచెం ఫుడ్ అమ్మేవాళ్ళు, హోమ్ అప్లయన్సెస్ ఏమైనా ఉంటే కనుక ఇవి అమ్మేవాళ్ళు. బిగినింగ్లో బిజినెస్ తక్కువ ఉండేది మనకు కాబట్టి డిస్ప్లే అంటే ఐటమ్స్ కూడా తక్కువ ప్లేస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఇంక్రీజ్ చేయటము, ఓకే, వాటిని మనం స్టోర్ చేసుకోవటం, యాక్సెసిబిలిటీ ఇవ్వటం, అవైలబిలిటీ తీసుకురావటం, వీటన్నిటికీ ఏంటంటే వాళ్ళు ఒక వెబ్ సర్వీసెస్ని స్టార్ట్ చేద్దాము అని అనుకున్నారు. In mid-2000, Amazon introduced Amazon Web Services based on the Infrastructure as a Service delivery model. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ అని చెప్పారు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్స్ అంటే ఏమొస్తాయి మనకి అంటే ఒక ప్లాట్ఫాము, ఒక సాఫ్ట్వేర్ అన్నీ చేసుకోవచ్చు, రైట్. ఓకే, ఇన్ mid-2000 Amazon introduces Amazon Web Services based on Infrastructure as IaaS, Infrastructure as a Service delivery model. In this model, the cloud service provider offers an infrastructure consisting of compute and storage servers interconnected by high-speed networks that support a set of services to access these resources. An application developer is responsible for installing applications on a platform of his or her choice and managing the resources provided by Amazon. ఇక్కడ దీంట్లో ఈ సర్వీసెస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే మనకి నార్మల్ బ్యాండ్ విడ్త్ ఉన్న ఇంటర్నెట్ సరిపోతుందండి. ఓకే, వాళ్ళు మాత్రం హై బ్యాండ్ విడ్త్ ఉన్న ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అది అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఏంటి చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్. అమెజాన్ వాజ్ ద ఫస్ట్ ప్రొవైడర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇట్ అనౌన్స్డ్ ఏ లిమిటెడ్ పబ్లిక్ బీటా రిలీజ్ ఆఫ్ ఇట్స్ ఎలాస్టిక్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ కాల్డ్ యాజ్ EC2 ఇన్ August 2006. వాళ్ళు అమెజాన్ వాళ్ళు ఫస్ట్ మన క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు అమెజాన్ అని చెప్పచ్చు. ఇట్ అనౌన్స్డ్ ఏ లిమిటెడ్ పబ్లిక్ బీటా రిలీజ్ ఆఫ్ ఇట్స్ ఎలాస్టిక్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ కాల్డ్ EC2. ఎలాస్టిక్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేశారు, EC2 అంటాము. ఇది 2006లో స్టార్ట్ చేశారు. అంటే 2008లో అసలు వాళ్ళు స్టార్ట్ చేశారు బిజినెస్ అమెజాన్ వెబ్ సర్వీస్ అని. కానీ 2006లో 6 years అనమాట రీసెర్చ్ చేశారు వాళ్ళ దాని మీద. ఈ 2006లో ఎలాస్టిక్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అనే దాన్ని బీటా వర్షన్ని రిలీజ్ చేశారు పబ్లిక్లో. ఓకే, రైట్. ఇక్కడ ఏంటంటే AWS సర్వీస్ యాక్సెస్ వయా ద మేనేజ్మెంట్ కన్సోల్. సర్వీసెస్ మన మేనేజ్మెంట్ కన్సోల్ ద్వారా మనం సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఈజ్ ఏ వెబ్ సర్వీస్ with a simple interface for launching instances of an application under several operating systems such as several Linux distributions, Microsoft Windows servers, 2003 and 2008, Open Solaris, FreeBSD అండ్ NetBSD. అంటే మనకి ఈ వీళ్ళ ద్వారా ఏమేమి తీసుకోవచ్చు, ఒక లైనక్స్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ తీసుకోవచ్చు, అలాగే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఓపెన్ సోలారిస్ తీసుకోవచ్చు, అలాగే FreeBSD, NetBSDని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మనం ఒక ఇంటర్ఫేస్ ద్వారా వాటిని అన్నింటినీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్, an instance is created either from a preferred Amazon machine image, digitally signed and stored in S3 or from a user defined image. ఓకే, మనకి ఏంటంటే ఈ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తారు ఎట్లా, అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనేది ఇది సెక్యూర్ అండి, డిజిటల్లీ సైన్డ్, ఆథరైజ్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ S3 ప్లాట్ఫామ్. ఓకే, రైట్. ద ఇమేజ్ ఇంక్లూడ్స్ the operating system, the runtime environment, the libraries and the application designed by the user. Okay, Amazon machine image create an exact copy of the original image but without configuration dependent information such as the host name or the MAC address. Okay, next, a user can launch an instance from an existing Amazon machine image and terminate an instance. మన యూజర్ ఏం చేయొచ్చు అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్ లాంచ్ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఏ యూజర్ కెన్ స్టార్ట్ అండ్ స్టాప్ అన్ ఇన్స్టాన్స్. ఆ యూజర్ ఆ ఇమేజ్ని స్టార్ట్ చేయొచ్చు, అంటే ఆ మిషన్ ఇమేజ్ కాదు, ఆ మిషన్ స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. అంటే
నెక్స్ట్ వాళ్ళ ఏమైనా అవసరమైతే కనుక యూజర్ కెన్ క్రియేట్ ఏ న్యూ ఇమేజ్ ఆఫ్ ఏఎంఐ ఆల్సో. నెక్స్ట్ ఏ యూజర్ కెన్ యాడ్ ట్యాగ్స్ టు ఐడెంటిఫై అన్ ఇమేజ్. ఏ యూజర్ కెన్ రీబూట్ అన్ ఇన్స్టెన్స్. రీబూట్ అంటే రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్ కూడా చేయొచ్చు మనకి. EC2 allows the import of virtual machine image from the user environment to an instance through a facility called virtual machine import అంట. అంటే మనకేంటి చూడండి, EC2 allows to import of virtual machine images వస్తాయి కదా from the user environment to an instance through a facility called as virtual EVM import. Right. Next, it is automatically distributes the incoming application traffic among multiple instances using the elastic load balancer balancing facility. It also automatically distributes the incoming application traffic among multiple instances using elastic load balancing facility. అంటే మీరు ఒక లోడ్ అనేది మేబీ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ ఫెసిలిటీ ద్వారా మనకు ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ట్రాఫిక్ని బ్యాలెన్స్ చేయొచ్చు. రైట్. EC2 associates an elastic IP address with an account. EC2 associates an elastic IP address with an account. This mechanism allows a user to mask the failure of an instance and remap a public IP address to any instance of the account without the need to interact with the software support team. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు S3 ఏంటి అని చెప్తాం. సింపుల్ స్టోరేజ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ S3. 3 Sలు ఉన్నాయి కదా, అందుకని S3 అన్నారు. సింపుల్ స్టోరేజ్ సిస్టమ్స్ ఈజ్ ఏ స్టోరేజ్ సర్వీస్ డిజైన్ టు స్టోర్ లార్జ్ ఆబ్జెక్ట్స్. పైన ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేసింది మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇక్కడ S3 EC2 అనేది ఇక్కడ సింపుల్ స్టోరేజ్ S3 ఈజ్ ఏ స్టోరేజ్ సర్వీస్ డిజైన్ టు స్టోర్ లార్జ్ ఆబ్జెక్ట్స్. మరి మనం ఆపరేటింగ్ సిస్టంలో ఏదో వర్క్ చేసుకున్నాము, వర్క్ చేసిన తర్వాత మనం స్టోర్ చేయాలి కదా, ఎక్కడ స్టోర్ చేయొచ్చు, దానికి ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. సింపుల్ స్టోరేజ్ సిస్టమ్ ఈజ్ ఎ స్టోరేజ్ సర్వీస్ డిజైన్ టు స్టోర్ లార్జ్ ఆబ్జెక్ట్స్. ఇట్ సపోర్ట్స్ ఏ మినిమల్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే బిగినింగ్లో మినిమల్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్స్. రైట్, రీడ్, డిలీట్. అసలు జనరల్గా మనం చేయగలిగింది ఏంటంటే ఒక స్టోరేజ్ తీసుకుంటే ఇంకా ఆ స్టోరేజ్లో మనం ఏం చేయగలుగుతాం, మనం మ్యాక్సిమం చేయగలిగితే రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్. అంటే డేటాని రీడ్ చేయడం, డేటాని రైట్ చేయడం, లేదా డేటాని డిలీట్ చేయడం, అంతే కదా, ఇవే చేస్తాం. అవన్నీ సపోర్ట్ చేస్తుంది. రైట్. S3 allows an application to handle an unlimited number of objects ranging in size from 1 byte to 5 terabytes. మనకి S3లో ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే 1 byte దగ్గర నుంచి 5 terabytes వరకు స్టోర్ చేసుకోవచ్చు. 5 TB అంటే మోర్ 5 ల్యాప్టాప్స్ లాగా. ఇప్పుడు 1 TB ల్యాప్టాప్స్ వస్తున్నాయి కదా, 5 TB అంటే 5 ల్యాప్టాప్స్ లాగా స్టోర్ చేసుకోవచ్చు మనం. An object is stored in a bucket and retrieved by a unique developer assigned key. మీరు ఆబ్జెక్ట్ ఒక బకెట్లో స్టోర్ అయ్యింది, ఆ బకెట్కి నెంబర్ ఉంటుంది, ఒక కీ ఉంటుంది. ఆ కీని బేస్ చేసుకుని మీరు మళ్ళీ ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. రైట్. ఇది EC2లో ఏముంటాయి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. లైనెక్స్, డెబియన్, ఫెడోరా, ఓపెన్ సోలారిస్, ఓపెన్ సూస్, రెడ్ హ్యాట్, యుబంటు, విండోస్, సూస్, లైనెక్స్, ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి మనకి. ఓకేనా. రైట్. నెక్స్ట్ సింపుల్ క్యూ సర్వీసెస్ ద్వారా మనం ఈ వేరే సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ద ఆబ్జెక్ట్ నేమ్స్ ఆర్ గ్లోబల్. అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలి, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఈ ఆబ్జెక్ట్ నేమ్స్ ఏం చేస్తారంటే గ్లోబల్గా డిక్లేర్ చేస్తారు. రైట్. అథెంటికేషన్ మెకానిజం. మరి అథెంటికేషన్ మెకానిజం ఎన్ష్యూర్ దట్ డేటా ఇస్ కెప్ట్ సెక్యూర్. అంటే మరి మనం పెట్టిన డేటా సెక్యూర్గా ఉండాలని చెప్పాలి కదా, దాన్ని ఆథరైజ్ చేస్తాం. అథెంటికేషన్ మెకానిజం ఎన్ష్యూర్ దట్ డేటా ఈజ్ కెప్ట్ సెక్యూర్, ఆబ్జెక్ట్స్ కెన్ బి మేడ్ పబ్లిక్ అండ్ రైట్స్ కెన్ బి గ్రాంటెడ్ టు అదర్ యూజర్స్. అంటే మనకి ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తాం, వేరే వాళ్ళని యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ దానికి పర్మిషన్స్ అంటే దానికి కావాల్సిన రైట్స్ అన్ని మనం గ్రాంట్ చేస్తాం. S3 సపోర్ట్స్ పుట్, గెట్ అండ్ డిలీట్ ప్రిమిటివ్ టు manipulate objects but does not support primitives to copy, rename or move an object from one bucket to another bucket. చూడండి, S3 ఏం సపోర్ట్ చేస్తుంది? S3 అనేది స్టోరేజ్ కదా, సింపుల్ స్టోరేజ్ సర్వీస్ కదా. S3 supports
పుట్ మెథడ్, గెట్ మెథడ్ అండ్ డిలీట్ మెథడ్. అంటే మీరు ఏమన్నా పుట్ చేయొచ్చు, లేదా గెట్ చేయొచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు. ప్రిమిటివ్స్ టు మ్యానిపులేట్ ఆబ్జెక్ట్స్ బట్ డస్ నాట్, అంటే ఆబ్జెక్ట్స్ మీద డస్ నాట్ సపోర్ట్ ప్రిమిటివ్స్ టు కాపీ చేయడానికి, రీనేమ్ చేయడానికి, మూవ్ చేయడానికి, ఫ్రమ్ వన్ బకెట్ టు అనదర్ బకెట్ చేయడానికి లేదు. ఓకే, మూమెంట్స్ ఏమీ లేవండి. వన్ బకెట్ నుంచి ఇంకో బకెట్ కాపీ చేసి పెట్టడం, లేదా దాని పేరు మార్చడం, ఓకే, దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయటం, ఒక బకెట్లో వచ్చి ఇంకో బకెట్లోకి మూమెంట్స్ ఏమీ లేవు, యాక్సెప్ట్ చేయదు. జస్ట్ ఏం చేసింది, పుట్ చేసింది, గెట్ చేసింది, డిలీట్ చేసింది, అంతవరకే. అంటే గెట్ చేయడం అంటే యాక్సెప్ట్ చేసుకోవడం, పుట్ చేయడం అంటే ప్లేస్ చేయడం, ఓకేనా. నెక్స్ట్ డిలీట్ అంటే ఉన్నదాన్ని డిలీట్ చేయడం వరకు చేస్తుంది. నెక్స్ట్, appending to an object requires a read followed by a write operation of the entire object. మీరు ఇతను ఒక డేటాని అపెండ్ చేయాలి. ఎక్కడ అపెండ్ చేయాలి అంటే ఫస్ట్ మీకు డేటా వస్తుంది, ఆ డేటాను రీడ్ చేసి తర్వాత అది మీరు ఓకే అనుకుంటే అక్కడ అపెండ్ చేయాలనుకుంటే తర్వాత రైట్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఫైల్ మీద రీడ్ ఆపరేషన్ పర్మిషన్ తీసుకుని నెక్స్ట్ మీరు ఓకే అనుకున్న తర్వాత రైట్ ఆపరేషన్ పర్మిషన్ తీసుకుంటే కనుక దెన్ యూ కెన్ అపెండ్ ద డేటా ఫర్ దట్ పర్టికులర్ బకెట్. రైట్. నెక్స్ట్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అండ్ ఈబిఎస్ అంటాం. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. EBS provides persistence block level storage volumes for use with Amazon EC2 instance. Okay, EBS provides persistent block level storage volumes for use with Amazon EC2 instances. ఓకే, బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అండి. ఫైల్ కాకుండా బ్లాక్స్గా డివైడ్ చేసి దాన్ని స్టోరేజ్ చేస్తాం. ఓకే, అలా మనకి EC2 ఇన్స్టాన్సెస్ మనకి యూజ్ అవుతుంది ఇలా చేయడానికి. ఏ వాల్యూమ్ అపియర్స్ టు ఎన్ అప్లికేషన్ యాజ్ ఎ రా unformatted and a reliable physical disk. The size of the storage volumes ranges from 1 gigabyte to 1 terabyte. Volume appears to an application as a raw, unformatted and a reliable physical disk. Right. The size of the storage volumes ranges from 1 GB to 1 TB. ఇక్కడ మనకి 1 GB నుంచి అంటే ఈ బ్లాక్స్ ఎంతవరకు స్టోర్ చేసుకోవచ్చు అంటే 1 GB నుంచి 1 TB వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, లైక్ యాజ్ ఎ ల్యాప్టాప్. నెక్స్ట్, ద వాల్యూమ్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ ఇన్ అవైలబిలిటీ జోన్స్ అండ్ ఆటోమేటికల్లీ రెప్లికేటెడ్ ఇన్ ఈచ్ జోన్. ద వాల్యూమ్స్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ in availability zones and are automatically replicated in each zone. An EC2 instance may mount multiple volumes. An EC2 instance may mount multiple volumes. Multiple volumes ka mount cheyochu. But a volume cannot be shared among multiple instances. Okay, but a volume cannot be shared among multiple instances ki ivadu. Right. The EBS supports the criterion of snapshot of the volumes attached to an instance and then uses them to restart an instance. Okay, ఇప్పుడు EBS సపోర్ట్ చేస్తుంది ఇది. ఓకే, రైట్. నెక్స్ట్, ద స్టోరేజ్ స్ట్రాటజీ ప్రొవైడెడ్ బై EBS ఈజ్ సూటబుల్ ఫర్ డేటాబేస్ అప్లికేషన్స్, ఫైల్ సిస్టమ్ అండ్ అప్లికేషన్స్ యూజింగ్ రా డేటా డివైజెస్. మనకి ఈ స్టోరేజ్ ఇక్కడ ఉంది. ద స్టోరేజ్ స్ట్రాటజీ ప్రొవైడెడ్ బై EBS ఈజ్ సూటబుల్ ఫర్ డేటాబేస్ అప్లికేషన్స్, ఫైల్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ యూజింగ్ రా డేటా devices. Okay. Next, simple DB. Simple DB is a non-relational data store that allows developer to store and query data items via web service request. అంటే మనకి సింపుల్ DB మామూలుగా మనకి SQL లేదా ఉండేది అన్ని రిలేషనల్ డేటాబేసెస్లో ఉంటాయి. ఓకే, సింపుల్ DB ఏంటి, నాన్ రిలేషనల్ డేటాబేస్. అంటే ఇవి నాన్ రిలేషనల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉండదు, టేబుల్ ఫార్మేట్లో ఉండాల్సిన రూల్ ఏముండదు, టేబుల్ ఫార్మేట్లో ఉండవు కూడా. నాన్ రిలేషనల్ అంటే నాన్ రిలేషనల్ డేటా స్టోర్ దట్ అలౌస్ డెవలపర్ టు స్టోర్ అండ్ క్వరీ డేటా ఐటమ్స్ వయా వెబ్ సర్వీస్ రిక్వెస్ట్. ఇట్ సపోర్ట్స్ స్టోర్ అండ్ క్వరీ ఫంక్షన్స్ ట్రెడిషనల్లీ ప్రొవైడెడ్ ఓన్లీ బై ద రిలేషనల్ డేటాబేసెస్. నార్మల్గా రిలేషనల్ డేటాబేసెస్ మన క్వరీ ఇస్తే కనుక ఏమైంది, ఆ డేటాను ఫెచ్ చేస్తుండేది. రైట్. Simple DB creates multiple geographically distributed copies of each data item and supports high performance. ఇక్కడ సింపుల్ DB క్రియేట్స్ మల్టిపుల్ జియోగ్రఫికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ కాపీస్. ఇక్కడ కాపీస్ ఏంటంటే మోర్ దాన్ వన్ కాపీ అవైలబుల్ ఉంటుంది. ఇది జియోగ్రఫికల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటుంది కాబట్టి సపోర్ట్ ఎక్కువ దొరికింది. ఎక్కువ కాపీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, వెబ్ అప్లికేషన్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆటోమేటికల్లీ మేనేజెస్ infrastructure provisioning
hardware and software maintenance, replication, and indexing of data items and performance tuning. మనకి ఇక్కడ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం కదా ఈ సింపుల్ డీపీని. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్ మేనేజ్ చేస్తున్నది, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కూడా చేస్తున్నది. ఓకే, రెప్లికేషన్ కూడా మనకు చేస్తూ ఉంటుంది. రెప్లికేషన్ అండ్ ఇండెక్సింగ్ ఆఫ్ డేటా ఐటమ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ట్యూరింగ్ ఆల్సో. రైట్, నెక్స్ట్ సింపుల్ క్యూ సర్వీస్ SQS is a hosted message queue. Simple queue service. One second అండి. Right. Simple queue service is a hosted message queue. SQS is a system for supporting automated workflows. It allows multiple Amazon EC2 instances to coordinate their activities by sending and receiving SQS messages. Any computer connected to the internet can add or read messages without any installed software or special firewall configurations. Okay, right. Simple queue service is a hosted message queue. SQS is a system for supporting automated workflows. It allows multiple Amazon EC2 instances to coordinate their activities by sending and receiving SQS messages. Any computer connected to the internet can add or read messages without any installed software or special firewall configurations. ఓకే, వాట్ ఈస్ క్లౌడ్ వాచ్ అంటే క్లౌడ్ మానిటర్ చేస్తాం. వాచింగ్ అండ్ మానిటరింగ్ అని జనరల్గా. క్లౌడ్ వాచ్ ఈజ్ ఎ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్డ్ బై application developers, users, and system administrators to collect and track metrics important for optimizing the performance of applications, for increasing the efficiency of resource utilization. Without installing any software, a user can monitor approximately a dozen pre-released metrics and then view graphs and statistics for these metrics. CloudWatch lo em chestam. CloudWatch is a monitoring infrastructure used by application developers, users, and system administrators to collect and track metrics important for optimizing the performance of applications and for increasing the efficiency of resource utilization. Without installing any software, a user can monitor approximately a dozen pre-released metrics and then view graphs and statistics for these metrics. Next, virtual private cloud, VPC అంటే ఎలా చేస్తాం. Virtual private cloud provides a bridge between the existing IT infrastructures of an organization and the AWS cloud. The existing infrastructure is connected via a virtual private network VPN to a set of isolated AWS compute resources. VPC, Virtual Private Cloud, allows existing management capabilities such as security services, firewall, and intrusion detection systems to operate seamlessly within the cloud. Autoscaling exploits cloud elasticity and provides automatic scaling of EA2 instance. The service supports grouping of instances, monitoring of the instances in a group, and defining triggers and pairs of CloudWatch alarms and policies, which allow the size of the group to be scaled up or down. Typically, a maximum, minimum, and a regular size for the group are specified. An auto-scaling group consists of a set of instances described in a static fashion by launching configurations. Next, AWS license agreement, and this is very important thing here. The AWS license agreement allows the cloud service provider to terminate service to any customer at any time for any reason, and contains a convenient, not a sure Amazon or its affiliates for any damages that might arise out of the use of AWS and AWS license agreement services. Okay, prohibits the use of other information obtained through the AWS for the purpose of direct marketing, spamming, కాంటాక్టింగ్ సెల్లర్స్ ఫర్ కస్టమర్స్. ఓకే, మనం ఏంటి డైరెక్ట్ మార్కెటింగ్ చేయడం కోసం మనం AWSని యూజ్ చేస్తాము.
అలాగే స్పామింగ్, ఇంకా స్పామ్స్ అండి, స్పామ్స్ని క్రియేట్ చేయడం ఏడబ్ల్యూఎస్ని యూజ్ చేస్తాం. అలాగే కాంటాక్టింగ్ సెల్లర్స్ ఆర్ కస్టమర్స్ని సెలెక్ట్ చేయడం కోసం మనం ఏడబ్ల్యూఎస్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే. An availability zone is a data center. An availability zone is a data center consisting of a large number of servers. A survey may run multiple virtual machines or instances, okay, started by one or more users. An instance may use storage services S3, okay, EBS, and SimpleDB, as well as other services provided by AWS. A cloud interconnect allows all systems in an availability zone to communicate with one another and with systems in other availability zones of the same region. Right, next. Cloud interconnect NAT and okay, netla EC2 instance compute server, EC2 instant compute server, EC2 instant compute server. This is an internet. ఓకే. నెక్స్ట్ ఎస్క్యూఎస్, ఇందులో సర్వీసెస్ ఏముంటాయి? ఎస్క్యూఎస్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఫ్రంట్, ఎలాస్టిక్ క్యాచ్, క్లౌడ్ ఫార్మేషన్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్, ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కాన్సోల్. ఓకే, ఇవన్నీ ఉంటాయండి దీంట్లో. రైట్, నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో ఫైన్ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే సమ్మరైజెస్ ద ఫీచర్స్ అండ్ అమౌంట్ ఆఫ్ రీసోర్సెస్. పైన టేబుల్ table 3.2 means that this one. Yes, this table 3.2 అంటే మనకి ఇన్స్టెన్స్ నేమ్ ఏంటి, దాని ఏపీఐ నేమ్ అలా ఉంటుంది, ఎన్ని బిట్స్ ప్లాట్ఫామ్ కావాలి, మెమరీ ఎంత కావాలి, మ్యాక్సిమం ఈసీ2 కంప్యూట్ యూనిట్ ఎన్ని చేస్తుంది, ఓకే, మెమరీ ఎంత కావాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, ఇన్పుట్ మెమరీ ఎంత, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఏం జరుగుతాయి, ఓకేనా, ఇవన్నీ మీడియంగా జరుగుతాయి, హైగా జరుగుతాయి అనేది చూడాలి. అది చెప్తున్నారు చూడండి. రైట్, the below table summarizes the features and the amount of resources supported by each instance. The resources supported by each configuration are main memory, virtual computers with a 32 or 64-bit architecture, instance memory on persistent storage and I/O performance at 2 level. Okay, moderate. The computing power of a virtual core is measured in EC2 compute units. A main attraction of Amazon cloud computing is the low cost. The dollar amounts charged for 1 hour of running Amazon services under Linux or Unix and Microsoft Windows in mid 2012 are summarized in this table. There are no change data transfer from the user site to an Amazon network or within the Amazon network. The charges for data transfer from the AWS network to an outside world depend on the region. అది AWS సంబంధించింది అలా ఉంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి అయిపోయింది మనకు. ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. గూగుల్స్ ఎఫర్ట్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద ఏరియా ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. వాళ్ళు ఏం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఇచ్చారు, ఓకేనా, అమెజాన్ వాళ్ళు, AWS. ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ ప్రొవైడ్స్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. It is estimated that the number of servers used by Google was close to 1.8 million in January 2012 and was expected to reach close to 2.4 million in early 2013. Okay, 2013లో అంత రెవెన్యూ ఉంది వాళ్ళ దగ్గర. Okay, right. Google's effort to concentrate it in the area of software as a service. Okay, it is estimated that the number of servers used by Google was close to ఎన్ని సర్వర్స్ వాడుతుంది అంటే 1.8 million in January 2012 and was expected to reach to 2.4 million in 2013. 2012లో 1.8 million సర్వర్స్ వాడారు. అంటే 2013లో 2.4 అంటే ఎంత, డబుల్, ఆల్మోస్ట్ ఇంకా 20% దాకా పెరిగిపోయింది అనమాట. 20 to 25% పెంచేశారు 1 yearకి.
ఓకే. సర్వీసెస్ సచ్ యాస్ మనకి ఈ గూగుల్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఓకే. గూగుల్ ప్రొవైడ్స్ సర్వీసెస్ సచ్ యాస్ ఈమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ క్యాలెండర్, పికాసా అండ్ గూగుల్ గ్రూప్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఫర్ ఇండివిజువల్ యూజర్స్ అండ్ అవైలబుల్ ఫర్ ద ఫీ ఫర్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, రైట్. ఇండివిజువల్కి ఫ్రీగా ఇస్తుంది, ఆర్గనైజేషన్ కొంచెం ఫీజు తీసుకుంటుంది. Right. The services are running on a cloud and can be invoked from a broad spectrum of devices, including mobile ones such as iPhones, iPads, BlackBerry, and tabs also. Okay. అంటే ఈ సర్వీసెస్ మనకి ఎక్కడైనా రన్ అవుతాయి. దేంట్లో ఐప్యాడ్, ఐఫోన్లు, బ్లాక్బెర్రీలోను, ల్యాప్టాప్స్లోను, అలాగే ట్యాబ్లెట్స్ మనకి ట్యాబ్స్ ఇచ్చేస్తాయి. ఆ ట్యాబ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీస్ గూగుల్ సర్వీసెస్ అని చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, the data for these services is stored in data centers on the cloud. The data for these services is stored in the data centers on the cloud also. Next, అంటే మనకి డేటా ఫర్ సర్వీసెస్ స్టోర్డ్ ఇన్ ద డేటా సెంటర్స్ టు ద క్లౌడ్. మనకి డేటా సెంటర్స్లో సర్వీసెస్ డేటా స్టోర్ చేస్తూ ఉంటాం. రైట్. The Gmail service host emails on Google servers and provides a web interface to access them and tools for migrating from Lotus Notes and Microsoft Exchange. It supports features such as tables, bullet points, basic fonts, and text size. It allows multiple users to edit and update the same document and view the history of document changes. And it provides a spell checker. ఈ స్పెల్ చెకర్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్, ద సర్వీస్ అలౌస్ యూజర్స్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫైల్స్ in several formats, including Microsoft Office, PDF, text, and Opera Office extensions. Google Calendar is a browser-based scheduler. It supports multiple calendars for a user, the ability to share a calendar with other users, the display of daily or weekly monthly views, and the ability to search events and synchronize with the Outlook calendar. Google Calendar is accessible from mobile devices. Okay, event reminders can be received via SMS, desktop pop-ups, or emails. It's also possible to share your calendar with other Google Calendar users also. Picasa is a tool to upload, share, and edit images. It provides 1 GB of disk space per user free of charge. Users can add tags to images and attach locations to photos. Next, Google Base is a service allowing users to load structured data from different sources to a central repository. It is a very large, self-describing, semi-structured, heterogeneous database. It is self-describing because each item follows a simple theme, item type, attribute names. Google Drive is an online service for data storage that has been available since April 2012. It gives users 5 GB of free storage and charge of $4 per month of 20 GB. ఓకే, మనకి ఫ్రీగా 5 GB వరకు వస్తుంది. ఇంకొంచెం $4 పే చేస్తే మంత్కి 20 GB వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ PCs, MacBooks, iPhones, iPads, and Android devices and allows organizations to purchase up to 16 TB of storage. Google Groups allows users to host discussions forums to create messages online or via email. Google is also a leader in a platform as a service space. The database for code development can be accessed with Google Query language with a SQL-like syntax. The concept of structured data is important to Google service strategy. Next, Google Co-op allows users to create customized search engines based on a set of facets or categories. For example, the facets for a search engine for the database research community availability at a particular link. Next, Google has also redefined the laptop with the introduction of the Chromebook. ఓకే, ఏ ప్యూర్లీ వెబ్ సెంట్రిక్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువ గూగుల్ క్రోమ్ బుక్లో మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి ఉండదు, అంత వెబ్ బేస్డ్ అనమాట. ఇది వెబ్ సెంట్రిక్ డివైజింగ్ రన్నింగ్ ఆన్ క్రోమ్ సపరేట్ ఓఎస్ దాన్ని యూజ్ చేసుకుని చేస్తాం. నెక్స్ట్, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, ఎక్స్ట్రీమ్ ప్రాబబిలిటీ
built-in 3G connectivity, almost instant on, and all day battery life are the main attractions of this device with a keyboard. Google adheres to a bottom-up, engineer-driven, okay, liberal licensing and user application development. Right, next one. Eucalyptus is the one more service for the cloud computing. మన క్లౌడ్ కంప్యూటింగ్లో యూకలిప్టస్ సర్వీస్ అనేది కూడా ఒకటి ఉంది. మనకి ఏడబ్ల్యూఎస్ ఎలా ఉంది, అలాగే గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా ఉంది, అలాగే యూకలిప్టస్ అనేది ఒక సర్వీస్. బట్ ఇది ఏంటంటే కొంచెం సో వాటి తక్కువ బిజినెస్తో ఉంటుంది ఇక్కడ యూకలిప్టస్ సర్వీసెస్ అనేది. ఓకే, రైట్. యూకలిప్టస్ మనకి ఇక్కడ మనకి ఇచ్చారండి. సైడ్ బై సైడ్ కంపారిజన్ ఆఫ్ యూకలిప్టస్ ఓపెన్ నెబులా అనేది కూడా నింబస్ 3 డిఫరెంట్ సర్వీసెస్ అంటే క్లౌడ్ సర్వీసెస్. ఇవి కూడా ముగ్గురు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ముగ్గురికి డిజైన్ ఎలా ఉంది అంటే యూకలిప్టస్ సర్వీసెస్లో EC2 ఫాలో అవుతారు. ఓకే, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓపెన్ నెబులాలో ఏం చేస్తారు, కస్టమైజబుల్ అంటే మనకి ఏంటంటే ఒక లిమిటెడ్గా ఉండేది. నింబస్లో బేస్డ్ ఆన్ గ్లోబస్. క్లౌడ్ టైప్ ఏంటంటే యూకలిప్టస్ అనేది ప్రైవేట్ క్లౌడ్, ఓపెన్ నెబులా ప్రైవేట్ క్లౌడ్, నింబస్ అనేది అవసరమైతే ప్రైవేట్గా యూజ్ చేస్తారు లేదా పబ్లిక్గా యూజ్ చేస్తారు. అందుకే నింబస్ని చాలామంది యూజ్ చేస్తుంటారు. వీటిలో ప్రైవేట్ ఆర్ పబ్లిక్. ఒక యూజర్ పాపులేషన్, లార్జ్ పాపులేషన్ యూకలిప్టస్, స్మాల్ ఓపెన్ నెబులా, లార్జ్ నింబస్. నెక్స్ట్ అప్లికేషన్స్, ఆల్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై యూకలిప్టస్, ఆల్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ సపోర్టెడ్ బై ఓపెన్ నెబులా. ఓకే, సైంటిఫిక్ అప్లికేషన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై నింబస్. నెక్స్ట్ కస్టమైజబిలిటీ, అడ్మినిస్ట్రేటర్స్ అండ్ లిమిటెడ్ యూజర్స్ ఆర్ దేర్. ఓకే, కస్టమైజబిలిటీలో యూకలిప్టస్లో అడ్మినిస్ట్రేటర్స్ అండ్ లిమిటెడ్ యూజర్స్ ఆర్ దేర్. అలాగే ఓపెన్ నెబులా ఆల్సో అడ్మినిస్ట్రేటర్స్ అండ్ యూజర్స్ ఆర్ దేర్. ఓకే, నెక్స్ట్ ఆల్ బట్ ఇమేజ్ స్టోరేజ్ అండ్ క్రెడెన్షియల్స్. నింబస్లో కూడా ఇమేజ్ స్టోరేజ్ ఉంటుంది, కొన్ని క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మాత్రమే నింబస్ని యాక్సెస్ చేసుకోవడం కుదిరింది. నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మనకి యూకలిప్టస్లో స్ట్రిక్ట్గా ఉండేది, నింబస్లో స్ట్రిక్ట్గా ఉండేది. బట్ ఓపెన్ నెబులాలో ఇంటర్నల్ సెక్యూరిటీ ఉండదండి, ఇలా లూజ్గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ యూజర్ యాక్సెస్. ఓకే, యూజర్ యాక్సెస్ యూకలిప్టస్లో యూజర్ క్రెడెన్షియల్స్ ద్వారా యూజ్ చేసుకుంటారు. ఇది యూకలిప్టస్లోను ఓపెన్ నెబులాలో. నింబస్లో మాత్రం X509 క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని చేస్తుంటారు. రైట్. నెక్స్ట్ నెట్వర్క్ యాక్సెస్ టు క్లస్టర్ కంట్రోల్ టు ఈచ్ కంప్యూటర్ నోడ్. ఓకే, మనకి నింబస్లో కంప్యూటర్ నోడ్, ఈచ్ కంప్యూటర్ నోడ్గా తీసుకుంటాం. యూకలిప్టస్లో ఏంటంటే మనకి ఒక క్లస్టర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నింబస్లో సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ నెబులాలో ఇలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు మనకి. ఓకే, ఇవి కంపారిజన్స్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే డేటా ఎలా స్టోర్ అయ్యింది అంటే మనకి RAID 5 కంట్రోల్, RAID 4, RAID 3 అంటాం కదా. RAID 5 కంట్రోలర్ యూజ్ చేస్తాం. డేటా బ్లాక్స్ అన్ని కూడా RAID 5. ఓకే, చూడండి, డిస్క్ 1, డిస్క్ 2, డిస్క్ 3, డిస్క్ 4 ఇక్కడ డేటాను ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ క్లౌడ్ 1లో ఒకటి, క్లౌడ్ 2లో ఒకటి, క్లౌడ్ 3లో ఒకటి, క్లౌడ్ 4లో ఒకటి. ఓకేనా, ఇక్కడ క్లయింట్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ క్లౌడ్ నుంచైనా తీసుకోవచ్చు. అంటే రెప్లికేషన్స్ ఉన్నాయి కదా, వీటి కాపీస్. RAID లెవెల్స్ పెరిగే కొద్ది మిర్రరింగ్ పెరుగుతుంది అనమాట. సో మనకి సెక్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి. నెక్స్ట్ ఏంటంటే గ్రాఫ్ అండి, అంటే మనకి ఎంత యూసేజ్ ఉంది అని చెప్పడం కోసం. అంటే పవర్ యూజ్ చేస్తాను కదా, ఆ పవర్ యూసేజ్, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్కడ ఉంది. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ ఉంటుందిలే అండి, తర్వాత ఎనర్జీ అనేది కొంచెం లెస్గా యూజ్ చేస్తాం. అంటే స్టార్టింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి అది ఒక స్టేబుల్ లెవెల్కి వచ్చే వరకు కొంచెం ఎక్కువనే తీసుకునేది. రైట్. నెక్స్ట్ ఈ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి కదా, మనకి 3 మోడల్స్ ఉన్నాయి కదా, SaaS, PaaS, IaaS. ఓకే, ఇందులో ఏమేమి ఇస్తాం క్లౌడ్లో, ఇవేంటంటే ఇంటర్ఫేస్ ద్వారానే మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది SaaS. అలాగే PaaS కూడా త్రూ ఇంటర్ఫేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ కూడా ఇంటర్ఫేస్. మూడిట్లో అన్ని అప్లికేషన్స్ మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూడిట్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ హైపర్వైజర్స్ అంటే సూపర్వైజర్స్ లాంటి హైపర్వైజర్స్ కంప్యూటింగ్ సర్వీసెస్ కూడా ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్టోరేజ్ సర్వీసెస్ కూడా ఇస్తాం, నెట్వర్క్ సర్వీసెస్ ఇస్తాము. ఓకే, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటాయి వీటిలో. ఓకే, అంటే ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్తాం. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్.
చూడండి. అంటే ద రీజన్స్ డ్రైవింగ్ ద డెసిషన్ టు యూజ్ పబ్లిక్ క్లౌడ్స్. అంటే పబ్లిక్ క్లౌడ్స్ని యూజ్ చేయడానికి ఆ, ఏమేమి రీజన్స్ ఉన్నాయి, ఓకేనా, మనకి చూడాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చెక్ చేసుకుని మనం వెళ్తూ ఉండాలి. రైట్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఇంప్రూవ్డ్ సిస్టమ్ రిలయబిలిటీ అండ్ అవైలబిలిటీ. దీని యొక్క అగ్రిమెంట్, రెస్పాండెంట్స్ హూ అగ్రీ, ఎంతమంది అగ్రీ చేశారు, రెస్పాండెంట్ హూ అగ్రీ. అంటే ఇంప్రూవ్డ్ సిస్టమ్ రిలయబిలిటీ అండ్ అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఒక సిస్టంలో మనం ఒక డేటాను ఫెచ్ చేసామండి. ఆ డేటా ఒక సిస్టమ్ దగ్గరికి వెళ్ళాము మన డేటాను యాక్సెస్ చేసుకోవడానికి. మనకి డేటా యాక్సెసిబుల్గా ఎప్పుడు యాక్సెసిబుల్గా ఉండేది, ఇఫ్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ పర్టికులర్ సిస్టమ్ దెన్ వీ కెన్ యాక్సెస్ ద డేటా. అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఒక అవైలబిలిటీని ఇంక్రీజ్ చేయాలి ఫస్ట్. అంటే ఒక క్లౌడ్లో ఉండొచ్చు, లేదా క్లౌడ్ 1లో ఉండొచ్చు, క్లౌడ్ 2లో కూడా ఉండొచ్చు, క్లౌడ్ 3లో ఉండొచ్చు, క్లౌడ్ 4లో ఉండొచ్చు. అంటే మల్టిపుల్స్ ఆఫ్ క్లౌడ్స్లో కూడా మనం డేటాను ప్లేస్ చేయొచ్చు. అప్పుడు ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ డేటా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సిస్టమ్ రిలయబిలిటీ. అంటే సిస్టమ్ రిలయబుల్గా ఉందా లేదా అని చెప్తాం. అంటే వీటిని నమ్మచ్చా లేదా, రిలయబుల్గా ఉన్నదా లేదా, అంటే నమ్మకంతో ఉన్నదా లేదా, ఈ సిస్టమ్ అనేది నమ్మకంతో ఉందా లేదా. ఓకే, ఇంప్రూవ్డ్ సిస్టమ్ రిలయబిలిటీ అండ్ అవైలబిలిటీ అనేది మనకి 50% ఉందండి. యాక్చువల్గా ఏంటి, మనకి ఇది 100% ఉండాలి యాక్చువల్లీ. రైట్, పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. అంటే మీకు ఏంటి ఇక్కడ, మనం యూజ్ చేసుకోవాలా, ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలంటే డబ్బులు కట్టాలంటే పేమెంట్ అవసరం లేదు. లేదంటే కనుక మనం పే చేస్తేనే మన సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు అనే మన ప్రైవేట్ క్లౌడ్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ క్లౌడ్స్ ఆల్సో ప్రొవైడ్స్ ద పే అండ్ యూజ్. ఓకే, పే అండ్ యూజ్ని మన ప్రైవేట్ క్లౌడ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. అంటే మీరు దేనికైతే యూజ్ చేసుకున్నారో దాని వరకే పేమెంట్ తీసుకుంటాం. పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. మీరు వాడుకున్నంత వరకే పేమెంట్ చేసుకోవచ్చు. అది 50% ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దట్ ఫర్ దట్ పర్పస్. నెక్స్ట్ హార్డ్వేర్ సేవింగ్స్. జనరల్గా మనంగా తీసుకురావాలంటే హార్డ్వేర్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ హై లెవెల్ సిస్టమ్స్. అదే వాడి దగ్గర హార్డ్వేర్ ఉంటుంది కాబట్టి క్లౌడ్స్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో అడుగుతాం కదా, హార్డ్వేర్ సర్వీసెస్ కూడా వాడి దగ్గర ఉంటుంది కాబట్టి మనకి చాలా వరకు కాస్ట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, హార్డ్వేర్ సేవింగ్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ లైసెన్స్ సేవింగ్స్. ఇప్పుడు మనం ఒకటి సాఫ్ట్వేర్ తీసుకోవాలి. నేను ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. రైట్, నార్మల్గా నా దగ్గర ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. 10 సిస్టమ్స్కి నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొనాలంటే ఒక్కొక్క దానికి 3,000 కడితే 10 సిస్టమ్స్కి 30,000 కట్టాలి. ఓకేనా, 10 సిస్టమ్స్కి 30,000 కట్టాలి. 30,000 కట్టాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఇట్ మీన్స్ దట్ వెరీ బర్డెన్ ఒక నార్మల్ యూజర్కి. సో మనకి ఏంటంటే అతను సాఫ్ట్వేర్ లైసెన్స్ సేవింగ్ కూడా మిగులుతుంది. అదే మనం క్లౌడ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాడే పట్టుకుంటాడు క్లౌడ్, మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనం ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళకే రెంట్ పే చేస్తాం. ఓకేనా, లైఫ్ లాంగ్ పే చేయాలి. ఇది లైసెన్స్ అనుకోండి, లైసెన్స్కి మనం లైఫ్ లాంగ్ పే చేయాలి. లైఫ్ లాంగ్ చేసేటప్పుడు ఎక్కువ మనీ తీసుకుంటారు. అది సాఫ్ట్వేర్ లైసెన్స్ సేవింగ్స్ అండి. నెక్స్ట్ లోయర్ లేబర్ కాస్ట్. ఇక్కడ మన కాస్ట్ అనేది లేబర్ కాస్ట్ తక్కువగా ఉంటుంది అంటున్నారు. ఎందుకు కాస్ట్ తక్కువగా ఉంటుంది లోయర్ లేబర్ కాస్ట్ అనేది అంటే మనకి ఇందులో క్లౌడ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, అలాగే క్లౌడ్కి ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంటాం. అలాగే మనకి క్లౌడ్కి ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం విత్ మినిమం కాస్ట్. అందుకని ఇక్కడ చెప్పాడు. ఓకే, హార్డ్వేర్ సేవింగ్స్ ఉంటాయి. ఓకే, సాఫ్ట్వేర్ లైసెన్స్ సేవింగ్స్ అంటే సాఫ్ట్వేర్ మనం బై చేయాలి జనరల్గా ఎంతమంది మనీ పెట్టి, అది మనీ లేకుండా కూడా మామూలుగా మీరు బై చేసుకోవచ్చు అని చెప్తుంటారు. లోయర్ లేబర్ కాస్ట్ అంటే మనమేమి సిస్టమ్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నార్మల్గా మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ చేస్తే సరిపోతుంది కాబట్టి లేబర్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లోయర్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇక్కడ దీనిలో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది లోయర్గా ఉంటుంది. అంటే మనం ఇంటర్నెట్ పెట్టించుకుంటాము, మనం మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ డేటాని యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఓకే, రిమైనింగ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి చేయము. సో మనకి ఏంటంటే మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఏమన్నా ఉంటే కాస్ట్ అంతా క్లౌడ్ వాళ్ళు చూసుకుంటారు కదా, అది. నెక్స్ట్ రెడ్యూస్డ్ ఐటీ సపోర్ట్ నీడ్స్. మనకేంటంటే ఐటీ సపోర్ట్, ఇప్పుడు మన హార్డ్ డిస్క్ పోయింది, లేదా మన డేటా కరప్ట్ అయింది, మనం ఏం చేస్తాము, ఆ సాఫ్ట్వేర్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుని ఐటీ సర్వీసెస్ ఇవ్వమని అడుగుతాం. లేదా ఆపరేటింగ్ సిస్టమ్ పోయింది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని ఐటీ సపోర్ట్ టీమ్ని అడుగుతాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. సర్వర్ వాళ్ళే డెవలప్ చేసిస్తారు. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళే ప్లేస్ చేస్తారు.
ఓకే, డేటా ఎక్కడ స్టోర్ చేయాలి అని వాళ్ళే చెప్తారు, ఎక్కడ ఏ అడ్రస్లో డేటా ఉంది వాళ్ళే చెప్తారు. కాబట్టి మనకి ఐటీ సర్వీసెస్ ఏమీ అవసరం, ఐటీ సపోర్ట్ ఏమీ అవసరం ఉండదు జనరల్. ఓకేనా. కాబట్టి మనకి ఇలా క్లౌడ్ కంప్యూటింగ్లో యూజ్ చేయడం వల్ల ఈ హార్డ్ డిస్క్లో ఉన్న డేటాను తీసుకురావటం, డేటాను ప్లేస్ చేయటం, ఒక డేటా మోడిఫికేషన్ చేయటం, ఇవన్నీ చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి మనకి. అది ఫ్రీగా మీన్స్ మినిమం కాస్ట్లో వచ్చేస్తాయి. అది రెడ్యూస్ ఐటీ సపోర్ట్ నీడ్స్. నెక్స్ట్, ఎబిలిటీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లేటెస్ట్ ఫంక్షనాలిటీ. ఎబిలిటీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లేటెస్ట్ ఫంక్షనాలిటీ. ఓకే. నెక్స్ట్, లెస్ ప్రెజర్ ఆన్ ఇంటర్నల్ రీసోర్సెస్. మనకి ఇంటర్నల్ రీసోర్సెస్ అనేవి ఉంటాయి. ఏంటి ఇంటర్నల్ రీసోర్స్ అంటే ఏంటండి? ఓకేనా, ఒక హార్డ్ డిస్క్ అండి, లేదంటే ఒక ల్యాప్టాప్ అండి, లేదా మనకి ఏం కావాలి, ఇంకా మనకి ఒక హార్డ్వేర్ కావాలి, ఒక హార్డ్ డిస్క్ కావాలి, లేదా ఒక కంప్యూటర్ కావాలి, లేదా ఒక పెన్ డ్రైవ్ కావాలి. ఓకేనా, లేదంటే ఒక కేబుల్ కావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇక్కడ మనం చేసేటప్పుడు. ఓకే, అందుకని ఏం చేస్తామంటే మనకి అవన్నీ తగ్గించేస్తాం. ఓకే, రెడ్యూస్డ్ ఐటీ సపోర్ట్ నీడ్స్. నెక్స్ట్, ఎబిలిటీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద లేటెస్ట్ ఫంక్షనాలిటీ. అంటే మనకి జనరల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అలాంటి అప్డేట్ అయినప్పుడు ఏం చేస్తాం మనం, ఒక ఐటీ సాఫ్ట్వేర్ పర్సన్ తీసుకొచ్చి మనం అప్డేషన్స్ తీసుకోవాలి. కానీ మన సిస్టమ్కి తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నాయా లేవా, మనం ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి, ఎప్పుడు అప్డేట్ చేయాలి, సెక్యూరిటీ బ్రీచెస్ ఏమైనా ఉంటాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని మనం చేస్తూ ఉండాలి. ఓకేనా, వీటికి ఐటీ ప్రొఫెషనల్ అయితే మన సూటబుల్. కానీ మనకి ఐటీ ప్రొఫెషనల్స్ మన సిస్టంలో అయితే వాళ్ళు కావాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గరే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి క్లౌడ్లోనే ఉంటుంది కాబట్టి మన సర్వీసెస్ అన్నీ కూడా, ఆ ఫంక్షనాలిటీ అన్నీ కూడా మనకి మినిమం కాస్ట్తో. ఓకేనా, ఐటీ సెక్యూరిటీ, ఐటీ సపోర్ట్ టీము సపోర్ట్ చేస్తుంది మనకి. రైట్. నెక్స్ట్, లెస్ ప్రెజర్ ఆన్ ఇంటర్నల్ రీసోర్సెస్. ఓకే, ఇంటర్నల్ రీసోర్సెస్ మీద ఎక్కువ ప్రెజర్ ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్ రీసోర్సెస్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ మనకన్నా కూడా. తర్వాత షెడ్యూల్ చేస్తారు, మనకి ఏమైనా రీసోర్స్ కావాలనుకోండి ఇమీడియట్గా వర్చువల్గా క్రియేట్ చేసి మనకు షెడ్యూల్ చేస్తారు. కాబట్టి మనకి ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అక్కడ. అదే నార్మల్గా అయితే మన ప్రింటర్ కావాలంటే ప్రింటర్ కొనుక్కోవాలి, హార్డ్ డిస్క్ కావాలంటే హార్డ్ డిస్క్ కొనాలా, లేదంటే ఒక పెన్ డ్రైవ్ కావాలంటే పెన్ డ్రైవ్ ముందే కొనుక్కుని ఉంచుకోవాలా, లేదా అప్పటికప్పుడు గుర్తొస్తే అప్పటికప్పుడు వెళ్ళాలంటే మనం టెన్షన్ పడుతుంటాం, ప్రెజర్లో ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకి. ఓకే, లెస్ ప్రెజర్ ఆన్ ఇంటర్నల్ రీసోర్సెస్. మీకు డేటా కావాలంటే జీమెయిల్ ఇస్తారు, కావాలంటే ఎంత కావాలంటే అంత క్యారీ చేసుకోవచ్చు, కానీ కొంచెం మినిమం పేమెంట్ చేస్తే సరిపోదు. ఒక మనం పెన్ డ్రైవ్ కొనేదానికన్నా జీమెయిల్ని మనం అప్గ్రేడ్ చేసుకుని ఎక్కువ సైజ్కి ఇంక్రీజ్ చేసుకుంటే ఎక్కువ సరిపోతుంది మనం. నెక్స్ట్, సాల్వ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు అప్డేటింగ్ ఆర్ అప్గ్రేడింగ్. మరి ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయనప్పుడు ఏమైందంటే మన హార్డ్వేర్ సపోర్ట్ చేయదు ఒకవేళ. ఓకేనా, మనం ఇప్పుడు ఏఎండి ప్రాసెసర్లు తీసుకున్నాం, ఏఎండి ప్రాసెసర్లు తీసుకున్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ కావు. ఓకే, రైట్. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకున్నాం, కొన్ని ఇన్స్టాల్ అవ్వవు. ఇట్లా మనం i3నో i5 i7 ఇలాంటివి కావాలి. అప్పటికప్పుడు మనం ఉన్న ల్యాప్టాప్ని i3 గాను i5 గాను i7 గాను మార్చలేము. ఓకేనా, జనరల్గా అది కుదరదు, ప్రాసెసర్ని మార్చడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ కేస్. అవి కాస్ట్లీ ప్రాసెస్ కూడా, మళ్ళీ కొత్తది తీసుకోవాలి, ఉన్నది వేస్ట్ అయిపోద్ది. అదే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి ఆల్రెడీ, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు వాటిలో. i3 కావాలంటే i3, i5 కావాలంటే i5, i7 కావాలంటే i7, ఏది కావాలంటే అది. మనకు ఒక పర్పస్ కోసమే పర్టికులర్గా ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అయితే కనుక వాళ్ళ దగ్గర ఆ సర్వీసెస్ తీసుకుంటాము, మనీ పే చేస్తాము, మన వర్క్ ఫినిష్ చేసుకుంటాము. ఓకే, మన ప్రాబ్లంకి తగ్గట్టుగా అక్కడ ఉన్న హార్డ్వేర్ని తీసుకుని మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటాం, మన సొల్యూషన్ తీసుకొస్తాం. నెక్స్ట్, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్. ఓకే, మనం డిప్లాయ్ చేయాలి, మన సాఫ్ట్వేర్ని దాంట్లో డిప్లాయ్ చేయాలి, మన టూల్ని డిప్లాయ్ చేయాలి. అలా చేయాలంటే కనుక నార్మల్గా మన సిస్టంలో అయితే ఏం చేయాలి, మనకి డిప్లాయ్మెంట్ చేయాలంటే ఒక మంచి ప్రొఫెషనల్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయించి మన టూల్ని అప్గ్రేడ్ చేసి మనం ఎలా యూజ్ చేసుకోవాలో ట్రైన్ చేసుకుంటాం. అదే క్లౌడ్ వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, క్లౌడ్ వాళ్ళే మనకి పర్టికులర్గా నాకు ఈ సర్వీస్ కావాలి అంటే మీకు ఇమీడియట్గా విత్ ఇన్ టైంలో వాళ్ళు మీకు ఆ సర్వీస్ని, ఆ టూల్ని ఇన్స్టాల్ చేసేసి ఉంటారు. ఓకేనా, డిప్లాయ్ చేసేస్తారు, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డిప్లాయ్ చేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్, ఎబిలిటీ టు స్కేల్ అప్ రీసోర్సెస్ టు మీట్ నీడ్స్. ఓకే, మనకి ఏంటంటే రీసోర్సెస్, ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేశారు రీసోర్స్, ఓకే, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర రీసోర్సెస్. ఒకవేళ మనం ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ రీసోర్సెస్ని ఆటోమేటిక్గా ఆ రీసోర్సెస్ని ఎక్కువ బై చేసి వాళ్ళు రెడీగా ఉంచుతారనమాట. ఎబిలిటీ టు స్కేల్ అప్ రీసోర్సెస్ టు మీట్ నీడ్స్. మనకు కావాల్సిన అవసరాలని తీర్చడం కోసం వాళ్ళు ఏంటంటే ఉన్న స్ట్రక్చర్ని స్కేల్ అప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్,
ఎబిలిటీ టు ఫోకస్ ఆన్ కోర్ కాంపిటెన్సెస్. ఓకేనా, మనకి ఏంటంటే కోర్ కాంపిటెన్సెస్లో కూడా మనకి ఒక ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. నెక్స్ట్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇంప్రూవ్డ్ ఎకనమిక్ ఆఫ్ స్కేల్. అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇంప్రూవ్డ్ ఎకనమిక్స్ ఆఫ్ స్కేల్. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రీసోర్సెస్ని ఎక్కువ మంది యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి మనీ కూడా తక్కువ పడుతూ ఉంటుంది. ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటే మనీ తక్కువ పడుతుంది. కానీ ఎకనామికల్గా కూడా మనకి ఏంటంటే మంచి స్కేల్లో దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్గా టేక్ చేయొచ్చు. రెడ్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ నీడ్స్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మనకి ఏంటి ఇక్కడ జనరల్గా ఎక్కువ అవసరం ఉండదు. మన ల్యాప్టాప్ తీసుకున్నంత అవసరం ఉండదు. జస్ట్ మొబైల్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, లో ఎనర్జీ కాస్ట్. ఇక్కడ ఏంటి మనకి ఎనర్జీ అనేది చాలా తక్కువ కాస్ట్ అయింది. ఎందుకంటే ఒక సర్వర్ని చాలామంది యూజ్ చేసుకుంటారు. హై ఎండ్ సర్వర్స్ ఉంటాయి కదా, ఒక సర్వర్ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకుంటారు. అంటే ఒక సిస్టమ్ ఆన్ అవుతుంది అనుకోవచ్చు మనం. ఒక సిస్టమ్ ఆన్ అయినప్పుడు ఏముంటుంది, దానికి ఎంత ఎనర్జీ కావాలో 10 మంది యూజ్ చేసుకున్నా కూడా అంతే ఎనర్జీ కావాలి. ఎందుకంటే సిస్టమ్ రన్ అవటమే కదా. అదే మన ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకో, మనం ఒక్కలో యూజ్ చేసుకుంటాం. అదే ఒక సర్వర్ని క్లౌడ్లో పెట్టుకున్నాం అనుకోండి, క్లౌడ్లో ఆ సర్వర్ రన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు జనరల్గా మనకి. కాబట్టి ఎక్కువ ఎనర్జీ అవసరం అనేది కూడా ఉండదు. నెక్స్ట్, రెడ్యూస్డ్ స్పేస్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనకేంటి, మనం ఒక 10 ల్యాప్టాప్లు కొనాలనుకోండి, కొనలేము. సరే కొన్నాము, కొంటే 10 ల్యాప్టాప్లు తీసుకుని ఎక్కడ పెట్టుకుంటాము తెలియదు, ప్లేస్ ఉండదు. దానికి మళ్ళీ ప్లేస్ కూడా మనం చేయాలి. అదే వాళ్ళ క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక పెద్ద డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తారు. లైక్ యాజ్ విలేజ్ ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేసి మనకి ఏంటంటే మనకి స్పేస్ అవసరం లేదు, వాళ్ళ దగ్గర స్పేస్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ దగ్గర స్పేస్ ఉంటుంది. ఓకే, అక్కడ మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. క్రియేట్ న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్. మనం ఒక రెవెన్యూ స్ట్రీమ్స్ అంటే ఇప్పుడు మనం ఏంటి, మన బడ్డీని అంతా ఎంత ముందాక ఈ కొన్ని ఎన్ని ల్యాప్టాప్లు కొనాలి, ఎంత ఆపరేటింగ్ సిస్టమ్తో బై చేయాలి, ఒక ఐటీ ప్రొఫెషనల్ని రిక్రూట్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఒక బిజినెస్ చేయాలంటే, అంటే కంప్యూటర్ కావాలంటే, కంప్యూటరైజ్డ్ బిజినెస్ చేయాలంటే, అది ఇప్పుడు ఏం చేయొచ్చు, ఆ మనీ అంతా మిగులుతుంది, రెంట్ పే చేస్తాము. అంటే ఒక ఇల్లు కొనాలనుకోండి, ఇల్లు కొనాలంటే మనకి ఏంటి, జనరల్గా మనం ఒక ఊరు వెళ్ళామండి, ఆ ఊరిలో 1 year 2 years ఉంటాం. సపోజ్ 2 years ఉన్నాం. 2 years ఉండాలంటే రెంట్ పే చేస్తే బెటరా, ఆ ఇల్లు బై చేస్తే బెటరా అంటే రెంట్ పే చేస్తే బెటర్, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అనవసరంగా మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసుకెళ్ళి ఇంటి మీద పెట్టామనుకోండి, అక్కడ మనం చేసే బిజినెస్ ఏమి ఉండదు అక్కడ. ఓకేనా, అది తీసుకొచ్చి మనం రెంట్ ఆడి పే చేసి మనం బయట బిజినెస్ చేసామనుకోండి, ఆ రెవెన్యూ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన మనీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మనం బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కుదిరిద్ది. ఓకేనా, మనకంటే సోర్స్ అనేది ఇక్కడ బిజినెస్ కదా, అందుకని మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం బిజినెస్ మీద పెట్టాలి. అంతేగాని అక్కడ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెట్టకూడదు. జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం రెంట్ తీసుకోవాలి, అంతే. రెంట్ తీసుకుని మనం యూజ్ చేసుకుని చేయాలి. మనం ఒక సర్టెన్ లెవెల్ దాటిన తర్వాత యూ కెన్ బై ఇట్. ఓకే, ఫస్ట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ అవర్ బిజినెస్, వీ నీడ్ టు ఫోకస్ అవర్ బిజినెస్ ఫోకస్ చేయాలంటే మనీ అంతా ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మనం బిజినెస్ చేయగలుగుతాం జనరల్లీ. ఓకేనా, ఇవన్నీ మనకి క్లౌడ్లో ఉండే జనరల్గా సర్వీసెస్ అండి, క్లౌడ్ సర్వీసెస్ అని చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇక్కడ మనకి ఎవరెవరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇవి గూగుల్ వాళ్ళేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, నెక్స్ట్ గూగుల్ వాళ్ళేమో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అమెజాన్ వాళ్ళేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లా ఇవి కాకుండా ఇంకా నెక్స్ట్ ఏముండే, యూకలిప్టస్ అని, నీంబస్ అని. ఓకేనా, ఇలా మనకి కొన్ని క్లౌడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. యూకలిప్టస్, నీంబస్, ఓపెన్ నెబులా. ఓకే, యూకలిప్టస్ ఒకటి, ఓపెన్ నెబులా ఒకటి, నీంబస్ ఒకటి. వీళ్ళు కూడా మనకి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవన్నీ ప్రైవేట్ సర్వీసెస్గా చెప్పొచ్చు. ఓకే, ప్రైవేట్ సర్వీసెస్, కానీ ఇవేంటంటే మీడియం సర్వీసెస్ అండి జనరల్గా. ఓకే, కొన్ని వీటన్నిటిలో కూడా అన్నిలో ఉన్నాం. గూగుల్ వాళ్ళది, అమెజాన్ వాళ్ళది ఇక లార్జ్ సర్వీసెస్, ఇంకా వాళ్ళ బిజినెస్లో నెంబర్ 1, క్లౌడ్ బిజినెస్లో వాళ్ళే నెంబర్ 1 అని చెప్పచ్చు. ఇవన్నీ స్మాల్ స్కేల్ అండి, యూకలిప్టస్, ఓపెన్ నెబులా, ఒక నీంబస్ అనేవి స్మాల్ స్కేల్ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్. ఓకే, ఆ క్లౌడ్ బిజినెస్లో వీళ్ళు స్మాల్ స్కేల్లో ఉంటారు. ఓకే, వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు. అంటే కొంచెం సెక్యూరిటీస్ ఏంటంటే ఇట్లా కొన్ని చోట్ల ఇంటర్నల్ సెక్యూరిటీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, కొంత లూజ్, ఇంటర్నల్గా కొంత స్ట్రిక్ట్నెస్ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, ఇవి బేసిక్గా. అంటే ప్రైవేట్ క్లౌడ్స్ అంటే జనరల్గా ఏమవుతాయి అంటే ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన నీడ్ని బట్టి మనం ఏదో సర్వీసెస్ తీసుకుంటామో, మనకి అవైలబిలిటీ చూసుకోవాలా, మన కాస్ట్లో ఎవరైతే ఫాస్ట్గా ఇస్తారో చూడాలి. ఇవి స్మాల్ స్కేల్ కాబట్టి
మనకి అది అంటే మనం ఎక్కువ రీసోర్సెస్ అవసరం లేకపోతే స్మాల్ స్కేల్ వాటికి వెళ్ళటం బెటర్. ఓకేనా. మనకి రీసోర్సెస్ ఎక్కువ కావాలంటే అమెజాన్, గూగుల్ వాటి దగ్గరికి వెళ్ళటం బెటర్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి. అట్లాగే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే వెంటనే రియాక్ట్ అవడానికి అన్నిటికీ యూజ్ అవుతూ ఉంటుంది. అది ఇవి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అండి. దిస్ కంప్లీట్స్ ద యూనిట్ 1 అండి. క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ 1 కంప్లీట్ అయింది. జనరల్గా మోడల్స్ అండి వీటిలో. EC2 అనేది ఒకటి, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం, EC2. ఓకే. కంప్యూటింగ్ సి ఉన్నాయి కదా, సో నాటికి ఇటుకి ఉపయోగపడే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. మనకి డేటా స్టోర్ చేయడం కోసం సింపుల్ స్టోరేజ్ సర్వీస్ వాడతాం. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే దీంట్లో మనకి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ వాటి మీద ఫోకస్ పెడతారు ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఏ సర్వీస్ కావాలి అని చెప్తాం. అది S3 వచ్చేటప్పటికేమో ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేవి చెప్తా ఉండేది ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. సో ఇవి మనకి EC2 అండ్ S3 మెయిన్గా సర్వీసెస్. EC2 సర్వీస్, అలాగే S3 స్టోరేజ్ పర్పస్కి ఏమో S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్. EC2 అంటేనే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ EBS అంటే మనం ఏంటంటాం, బ్లాక్స్గా స్టోరేజ్ చేస్తాం. బ్లాక్స్గా ఎలాస్టిక్ బ్లాక్ సర్వీసెస్ అంట, స్టోరేజ్ సర్వీసెస్. ఒక బ్లాక్స్గా డేటాని ఉంటాం. అదేంటి, 1 బైట్ నుంచి 1 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సర్వీసెస్ ఉంటాయి. ఇవి ఇది ఒక మంచి బిజినెస్ ఇప్పుడు EC2 అనేది, S3 అనేది డేటా స్టోర్ చేయటం. ఓకే, థ్యాంక్ యూ అండి.